Good morning, girls. Today my class is for second BSc Sem 4 for all physics combination groups. Today topics are Joule Kelvin effect, expression for Joule Kelvin coefficient for perfect gas and van der Waals gas. This is also important essay question from this unit. Okay. Joule Kelvin effect. Joule and Kelvin is the scientist name. ఓకే, ఏంటి ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది ఒక సిలిండర్ అనుకోండి. ఇందులో లెఫ్ట్ సైడ్ హై ప్రెషర్ ఉంది, ఓకేనా. P1 అనేది హై ప్రెషర్ సైడ్, రైట్ సైడ్ లో ప్రెషర్ P2. ఈ రెండింటిని కూడా సెపరేట్ చేసాము. దేనితో సెపరేట్ చేసాము? పోరస్ ప్లగ్ తోటి సెపరేట్ చేసాం. పోరస్ ప్లగ్ అనేది ఈజ్ ద మెటీరియల్ ఆఫ్ కాటన్. అందరికీ కాటన్ అంటే తెలుసు కదా. ఆ కాటన్ తోటి ఈ రెండింటిని రెండు డిఫరెంట్ ప్రెషర్స్ ఉన్నటువంటి గ్యాస్ని ఏం చేసాము అంటే సెపరేట్ చేసాము. ఓకే, ఈ పోరస్ ప్లగ్ గుండా గ్యాస్ అనేది ఏమవుతుంది అంటే పాస్ అవుతుంది. కాటన్ అంటే మీ అందరికీ తెలుసు. సో ఆ కాటన్ నుంచి గ్యాస్ ఏమవడానికి ఉంటుంది అంటే ఛాన్స్ పాస్ అవ్వడానికి అనేది ఉంటుంది. ఓకే, ఆ విధంగా వెన్ ఏ గ్యాస్ అండర్ ఏ కాన్స్టెంట్ హై ప్రెషర్ నుంచి ఈజ్ పాస్డ్ త్రూ ఏ పోరస్ ప్లగ్ టు ద రీజియన్ ఆఫ్ కాన్స్టెంట్ లో ప్రెషర్. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గ్యాస్ అనేది పోరస్ ప్లగ్ గుండా పాస్ అయ్యింది. పాస్ అయినప్పుడు ఏమైంది అంటే దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్లో చేంజ్ అనేది వచ్చింది. ఆ చేంజ్ని ఎవరు అబ్జర్వ్ చేశారు అంటే జౌల్ అండ్ కెల్విన్ అనే ఇద్దరు సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఏంటి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే గ్యాస్ అనేది హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి ఒక పోరస్ ప్లగ్ గుండా పాస్ అయినప్పుడు ఏమైందంట, గ్యాస్కి టెంపరేచర్ అనేది చేంజ్ అయ్యిందంట. సో అలా టెంపరేచర్ చేంజ్ అవ్వడాన్ని జౌల్ అండ్ కెల్విన్ అబ్జర్వ్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. టెంపరేచర్ చేంజ్ మీన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. చేంజ్ అంటేనే అది కదా, ఉండాల్సిన వాల్యూ అనేది ఉండకుండా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయితే దాన్నే ఏమంటారు అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటారు. ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో మనకి వీళ్ళు ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేసి మనకి ఒక 3 పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని రిజల్ట్స్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏంటి అంటే రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇంకా ఏం చెప్పారు అంటే జౌల్ అండ్ కెల్విన్ ఆల్ గ్యాసెస్, అన్ని గ్యాసెస్ కూడా పోరస్ ప్లగ్ గుండా పాస్ అయినప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతుంది. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ కూడా మనకి పోరస్ ప్లగ్ త్రూ పాస్ అయినప్పుడు టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాని పర్టికులర్ ఈ గ్యాస్ ఆ గ్యాస్ అని కాదు. ఎట్ ఆర్డినరీ టెంపరేచర్, దట్ మీన్స్ రూమ్ టెంపరేచర్ దగ్గర హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ప్రతి వాటికి చేంజ్ అవుతుంది. హైడ్రోజన్కి హీలియంకి మాత్రమే ఆర్డినరీ టెంపరేచర్ దగ్గర కూలింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎట్ ఆర్డినరీ టెంపరేచర్ ఆల్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం సఫర్ ఎ ఫాల్ ఇన్ టెంపరేచర్. హైడ్రోజన్ హీలియం తప్ప మిగతా అన్ని గ్యాసెస్కి టెంపరేచర్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. మరి హైడ్రోజన్కి హీలియంకి ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ హీటింగ్ ఎఫెక్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. మనకి టెంపరేచర్ చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ టెంపరేచర్ చేంజ్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ప్రెషర్ డిఫరెన్స్ ఆన్ ద 2 sides ఆఫ్ ద పోరస్ ప్లగ్. ఆ రెండు సైడ్స్, ఒక సైడ్ P1 ఇంకొక సైడ్ P2 అని అనుకున్నాం కదా. ఒకటి హై ప్రెషరు ఇంకొకటి లో ప్రెషరు. ఆ రెండిట్ల మధ్య ఉన్నటువంటి
ప్రెషర్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ ఉందనుకోండి, చాలా ఎక్కువ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఓన్లీ స్లైట్ డిఫరెన్స్ ఉందనుకోండి, ప్రెషర్ డిఫరెన్స్, టెంపరేచర్ అనేది చాలా తక్కువ చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఎక్కువ కూలింగ్ కావాలనుకోండి, మనం హై ప్రెషర్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా తక్కువ కావాలి అనుకుంటే తక్కువ ప్రెషర్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పారు అంటే, గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ని మనం రైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే గ్యాస్కి ఇనీషియల్గా 18 డిగ్రీసో 20 డిగ్రీసో ఉందనుకోండి, అక్కడి నుంచి స్లోగా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ కూలింగ్కి బదులుగా ఏం జరుగుతుంది అంటే హీటింగ్ అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ మీన్స్ ఇన్వర్స్ అవ్వడం. అప్పటి వరకు కూలింగ్ చూపించింది కాస్త ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చేసరికి కూలింగ్కి బదులుగా ఏం చూపిస్తుంది అంటే హీటింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఏ టెంపరేచర్ దగ్గర అయితే కనుక మనకి చేంజ్ అనేది ఇన్వర్స్ అవుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్షన్ టెంపరేచర్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి మెయిన్గా 3 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ అసలు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే టెంపరేచర్ చేంజ్ అవుద్ది అని అబ్జర్వ్ చేశారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేశారంటే అన్ని గ్యాసెస్కి టెంపరేచర్ చేంజ్ అవుతుంది. అన్నిటికీ హైడ్రోజన్ హీలియంతో సహా అన్నిటికీ చేంజ్ అవుతుంది. అన్ని గ్యాసెస్ కూలింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. హైడ్రోజన్ హీలియం షోస్ ఓన్లీ హీటింగ్ ఎఫెక్ట్. చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ డిఫరెన్స్ ఆన్ ద 2 sides ఆఫ్ ద పోరస్ ప్లగ్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర కూలింగ్కి బదులుగా హీటింగ్ అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. ఓకే. ఇప్పుడు ఆ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి ఆల్రెడీ మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ వాటిలో ఎంథాల్పీ అనేది ఒక పొటెన్షియల్ చెప్పుకున్నాము. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో ఎంథాల్పీ ఆఫ్ ద గ్యాస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎంథాల్పీ అంటే హెచ్తో రిప్రజెంట్ చేస్తాము, హీట్ ఫంక్షన్ అని కూడా మనం చెప్పుకున్నాము. ఓకే. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో ఎంథాల్పీ ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎంథాల్పీ? హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 0. డి ఆఫ్ యూ ప్లస్ పివి, డియూ ప్లస్ పిడివి ప్లస్ విడిపి యూవి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 0. అకార్డింగ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? డియూ ప్లస్ పీడివి. సో డియూ ప్లస్ పీడివి బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? టీడీఎస్ ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ ఎస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఎస్ అనేది మనకి ప్రెషరు టెంపరేచర్ ఫంక్షన్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పీ కామా టీ. అంటే ఇప్పుడు ఎస్ని మనం విత్ రెస్పెక్ట్ టు పీతో ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు టీతో ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాము. డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో పీడిపి ప్లస్ డో ఎస్ బై డో టీ డిటి అనేది ఎక్స్ప్రెషన్ మనం రాసుకున్నాము. ఇప్పుడు ఈక్వేషన్ 3లో డిఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే. సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో మీకు ఇక్కడ చూడండి, టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు టీని లోపలికి తీసుకెళ్తే టీ డో ఎస్ బై డో టీ ఎట్ పి. టీడీఎస్ అంటే డో క్యూఏనా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, బై డో టీ ఇంటూ పి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సిపి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కాబట్టి డో క్యూ బై డో టీ ఎట్ పి అంటే సిపి రాసుకోవచ్చు, డో క్యూ బై డో టీ ఎట్ వి అంటే సివి అని రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు టీ డో ఎస్ బై డో టీ ఎట్ పికి బదులుగా ఏం రాద్దాము? సిపి రాద్దాము. నెక్స్ట్ ఇది చూడండి, డో ఎస్ బై డో పి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి? మైనస్ డో వి బై డో టీ ఎట్ పి.
ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ ఫోర్త్ థర్మోడైనమిక్ రిలేషన్. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ ప్లేస్లో మైనస్ డోవి బై డోటీ ఎట్ పి రాద్దాము డిపి, ప్లస్ దీనికి బదులుగా ఏం రాస్తాము అంటే సిపి డిటి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు 0. సిపి డిటి లెఫ్ట్ సైడ్ ఉంచేసి రైట్ సైడ్కి టీ ఇంటూ డోవి బై డోటీ ఎట్ పి మైనస్ విడిపి, సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు డిపిని కామన్గా తీద్దాము. టీ ఇంటూ డోవి బై డోటీ ఎట్ పి మైనస్ వి ఇంటూ డిపి. సిపిని ఇటువైపు తీసుకొచ్చేద్దాం అంటే 1/సిపి అవుతుంది. డిపిని లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాము అంటే డినామినేటర్లోకి వస్తుంది. డిటి బై డిపి ఈజ్ ఈక్వల్ టు 1/సిపి ఇంటూ టీ ఇంటూ డోవి బై డోటీ ఎట్ పి మైనస్ 1. మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో మనకి టెంపరేచర్ ఎంథాల్పీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నాము, కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అమ్మా. డిటి బై డిపి అంటే ప్రెషర్ తోటి టెంపరేచర్ ఏమవుతుందని చెప్పుకున్నాము, చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఓకే, మనకి ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి హెచ్ అని రాసాము ఈజ్ ఈక్వల్ టు 1/సిపిటి ఇంటూ డోవి బై డోటీ ఎట్ పి మైనస్ 1. ఓకే, ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ వాల్యూ డోటీ బై డోపి ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ పాజిటివ్ వచ్చిందనుకోండి, మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే కనుక దెర్ ఈజ్ ఏ కూలింగ్ ఎఫెక్ట్. అక్కడ అర్థం ఏంటి, కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. నెగిటివ్ వస్తే కనుక హీటింగ్ ఎఫెక్ట్. అసలు పాజిటివ్ వాల్యూ రాలేదు, నెగిటివ్ వాల్యూ రాలేదు, జీరో వాల్యూ వచ్చింది అనుకోండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎప్పుడు జీరో వస్తుంది, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అయినప్పుడే కదా మనకి జీరో వస్తుంది. అంటే ద కరస్పాండింగ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్షన్ టెంపరేచర్. హీటింగ్ కానీ కూలింగ్ కానీ జరగకపోతే అప్పుడు కూడా ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. ఓకే, ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది మనం డిఫరెంట్ గ్యాసెస్కి చూద్దాము. పర్ఫెక్ట్ గ్యాస్కి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, వాన్ డెర్ వాల్ గ్యాస్కి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటమ్మా, బాయిల్స్ లా ఒబే చేస్తుంది. బాయిల్స్ లా ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఆర్టీ బై పి. దీని విత్ రెస్పెక్ట్ విని విత్ రెస్పెక్ట్ టీ తోటి డిఫరెన్షియేట్ చేయండి. సో టీతో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఆర్ బై పి, 1 కదా, ఆర్ బై పి. ఈ వాల్యూని ఈక్వేషన్ 5లో దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో డోటీ బై డోపి అట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/సి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై పి మైనస్ వి. ఆర్టీ అంటే ఏం రాయొచ్చు, పివి బై పి, పిపి క్యాన్సిల్ అయిపోతుంది. వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 0. అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ 0. పర్ఫెక్ట్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ వాల్యూ ఎలా ఉంటుంది, 0 వాల్యూ ఉంటుంది. అలాగే వాన్ డెర్ వాల్ గ్యాస్కి చూద్దాము. వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, ఎలాగైతే మనకి పర్ఫెక్ట్ గ్యాస్కి అయితే పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని రాస్తామో, వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇది మనందరికీ తెలిసిన ఈక్వేషనే, మీరు స్కూలింగ్ అప్పటి నుంచే ఈ ఈక్వేషన్ నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూవి ఫార్ములాలో మీరు డిఫరెన్షియేట్ చేయండి. సో ఫస్ట్ యూ పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేసాం, డోవి బై డోటీ ఎట్ పి ప్లస్ వి మైనస్ బి ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, పి జీరో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి పి జీరో కాబట్టి ఏ బై వి స్క్వేర్ అంటే మైనస్ 2a బై వి క్యూబ్, ఇంకొక వి ఉంటే డోవి బై డోటీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో డోవి బై డోటీ ఎట్ పి కామన్ తీయండి. నెక్స్ట్ ఏమొస్తుంది, పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ప్లస్ వి మైనస్ బి ఇంటూ మైనస్ 2a బై వి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. డోవి బై డోటీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ మైనస్ 2a ఇంటూ వి మైనస్ బి బై వి క్యూబ్. ఈ వాల్యూని ఈక్వేషన్
అంటే p ప్లస్ a బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి RT బై v మైనస్ b కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. డో v బై డో t అట్ p ఈజ్ ఈక్వల్ టు r బై ఇక్కడ దీంట్లో వేస్తే ఇది సబ్స్టిట్యూట్ చేయండి. RT బై v మైనస్ b మైనస్ 2a ఇంటూ v మైనస్ b బై v క్యూబ్. ఓకే, ఇక్కడ r బై ఈ 1 బై v మైనస్ b ఉంది చూసారా, అది కామన్ తీయండి. RT మైనస్ ఇక్కడ లేదు కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేసాము కాబట్టి v మైనస్ b హోల్ స్క్వేర్ అయ్యింది బై v క్యూబ్. డో v బై డో t ఎట్ p ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ v మైనస్ b ఈ ఉంది చూసారా 1 బై v మైనస్ b, 1 బై v మైనస్ bని పైకి తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది r ఇంటూ v మైనస్ b ఇంటూ RT మైనస్ 2a ఈ v మైనస్ b హోల్ స్క్వేర్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. v స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2v బై v క్యూబ్. b స్క్వేర్ మైనస్ 2vb నెగ్లెక్ట్ చేసేయండి ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి ఆ రెండు టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయండి. 2a v స్క్వేర్ బై v క్యూబ్ అంటే v స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2a బై v అవుతుంది అంటే r ఇంటూ v మైనస్ b బై RT మైనస్ 2a బై v. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా t తోటి బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ t తో మల్టిప్లై చేయండి. t ఇంటూ డో v బై డో t ఎట్ p ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ v మైనస్ b బై RT మైనస్ 2a బై v. v మైనస్ b ఇంటూ RT బై RT మైనస్ 2a బై v. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లోను అంటే ఇందులో చూడండి ఒకసారి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా RTని ఏం చేస్తారంటే కామన్ తీయండి. అప్పుడు 2a బై 1 మైనస్ 2a బై VRT వస్తుంది ఎందుకంటే మల్టిప్లై చేస్తాం డివైడ్ చేస్తాం, మల్టిప్లై చేసింది కామన్ తీస్తాము. ఓకే, ఇదన్నమాట, ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందమ్మా RT బై RT క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా RT క్యాన్సిల్ అవుతుంది, v మైనస్ b బై 1 మైనస్ 2a బై VRT. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 1 మైనస్ 2a బై VRTని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళండి అంటే ఇన్వర్స్ అవుతుంది. ఓకే, t ఇంటూ డో v బై డో t అట్ p ఈజ్ ఈక్వల్ టు v మైనస్ bతో ఇక్కడ ఫస్ట్ 1 మైనస్ 2a బై VRT హోల్ పవర్ మైనస్ 1 ఉంది కదా, బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ రాయండి. హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయండి, ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ టర్మ్ తీసుకోండి 1 ప్లస్ 2a బై VRT. v మైనస్ bతో ఈ రెండు టర్మ్స్ ప్రోడక్ట్ టర్మ్స్ రెండు కూడా మల్టిప్లై చేయండి. సో v మైనస్ b ప్లస్ 2a బై VRT మైనస్ 2ab బై VRT అంటే బోత్ సైడ్స్ కూడా ఏం చేసాము అంటే vని సబ్ట్రాక్ట్ చేసాము అందుకని ఇక్కడ కూడా మైనస్ v వచ్చింది. తర్వాత ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేసాము, ప్లస్ v మైనస్ v గెట్ క్యాన్సిల్డ్, రిమైనింగ్ టర్మ్స్ ఈ 2ab బై VRT ఉంది చూసారా, దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయండి. ఎందుకు అంటే ఏబి రెండు కూడా కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేయండి. ఇంకేముంది 2a బై RT మైనస్ b, t ఇంటూ డో v బై డో t ఎట్ p మైనస్ v వాల్యూ కంప్లీట్గా వచ్చింది. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈక్వేషను, డో t బై డో p at h ఈజ్ ఈక్వల్ టు 1 బై c ఇంటూ t ఇంటూ డో v బై డో t at p మైనస్ v. ఆ వాల్యూ ఏమొచ్చింది 2a బై RT మైనస్ b వచ్చింది. ఫర్ సపోజ్ 2a బై RT ఈజ్ ఈక్వల్ టు b అయ్యింది అనుకోండి, అప్పుడు b మైనస్ b ఏమవుతుంది 0 అంటే డో t బై డో p at h ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 0 వచ్చింది. అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈజ్ 0 ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్. అంటే 2a బై r t ప్లేస్లో ti రాయండి ఈజ్ ఈక్వల్ టు b అనుకోండి, అంటే ti ఈజ్ ఈక్వల్ టు 2a బై rb అవుతుంది. ti ఈజ్ ద ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఇఫ్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ లెస్ దాన్ ti అంటే ఇనీషియల్గా గ్యాస్కి కొంత టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ కనుక ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉంటే గ్యాస్ సఫర్స్ కూలింగ్. అలా కాకుండా అంటే ఫర్ సపోజ్ ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది 15 degrees ఉంది, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ 5 degrees ఉంది, 15 కన్నా 5 లెస్సే కాబట్టి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది.
ఫర్ సపోజ్ ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది 15 ఉంది, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అనేది 17 degrees ఉంది, అప్పుడు గ్యాస్ షోస్ హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అండ్ జౌల్ కెల్విన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ అండ్ వాండర్వాల్ గ్యాస్. పర్ఫెక్ట్ గ్యాస్కి 0 వచ్చింది, వాండర్వాల్ గ్యాస్కి కూడా 0 వచ్చింది, కానీ ఇక్కడ కండిషన్ ఉంది, లెస్ దాన్ టిఐ, వెన్ టీ ఈజ్ లెస్ దాన్ టిఐ అయినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్, టీ ఈజ్ గ్రేటర్ దాన్ టిఐ అన్నప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.